తాజాంశం చూస్తున్నాం. ఒలింపిక్స్ లో భారత తరపున బ్యాడ్మింటన్ లో తొలి రజతం సాధించిన పివి సింధుకు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. విజయవాడలోని సీఎం కార్యాలయంలో సమావేశమైన మంత్రివర్గం పివి సింధుకు 3 కోట్ల నజరానా, గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. సింధుకు రాజధాని పరిధిలో 1000 గజాల ఇంటి స్థలం ప్రకటించింది. పివి సింధు కోచ్ గోపీచంద్ కు 50 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. గోపి కోరితే అమరావతి పరిధిలో బ్యాడ్మింటన్ అకాడమీకి స్థలం కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రియో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన హర్యానా మలయోధురాలు సాక్షి మాలిక్ కు మంత్రిమండలి 50 లక్షల నజరానా ప్రకటించింది. సింధు గోపీచంద్ ను త్వరలో సత్కరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఒలింపిక్స్ లో భారత తరపున బ్యాడ్మింటన్ లో తొలి రజతం సాధించిన పివి సింధుకు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. విజయవాడలోని సీఎం కార్యాలయంలో సమావేశమైన మంత్రివర్గం పివి సింధుకు 3 కోట్ల నజరానా, గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. సింధుకు రాజధాని పరిధిలో 1000 గజాల ఇంటి స్థలం ప్రకటించింది. పివి సింధు కోచ్ గోపీచంద్ కు 50 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. గోపి కోరితే అమరావతి పరిధిలో బ్యాడ్మింటన్ అకాడమీకి స్థలం కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రియో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన హర్యానా మలయోధురాలు సాక్షి మాలిక్ కు మంత్రిమండలి 50 లక్షల నజరానా ప్రకటించింది. సింధు గోపీచంద్ ను త్వరలో సత్కరించాలని మంత్రివర్గం నిర్ణయించింది.